ధర్మాన ప్రసాదరావు మీద ఒక స్టోరీ ఈనాడు హైలైట్ చేసింది. అధర్మం బరి తెగిస్తే అధికారులు అంటకాగారంటూ వైకాపా పాలనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి లేఅవుట్కి రాజమార్గాన్ని వేసుకునే ప్రణాళిక రచించారు. వంశధార కాలువను కొల్లగొట్టి 2 వంతెనలు రహదారి నిర్మాణానికి కోర్టు వినియోగించారు. అక్రమ వ్యవహారానికి అధికారులు సహకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు సిలగాంసింగి వలస గ్రామాల పరిధిలో 70 ఎకరాల్లో మాజీ మంత్రి కొడుకు లేఅవుట్ వేశారు. ఇది జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో వంశధార కుడి ప్రధాన కాలువ ఆనుకుని ఉంటుంది. లేఅవుట్ నుండి జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా వంశధార కుడి ప్రధాన కాలువ మీద 44 కిలోమీటర్లు 48 కిలోమీటర్ల వద్ద వంతెనల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఇందుకోసం 3 కోట్లకు పైగా మంజూరు చేయించారు. లేఅవుట్ నుండి జాతీయ రహదారి వరకు వంశధార కుడి ప్రధాన కాలువ మీద 13 అడుగులు గట్టును రోడ్డు నిర్మాణం పేరిట సుమారు 30 అడుగులకు విస్తరించి మట్టి రహదారిని సిద్ధం చేశారు. ఇందుకోసం గూడెం గ్రామం నుంచి లేఅవుట్ మీదుగా మునసప్పేట జాతీయ రహదారి వరకు 9 కిలోమీటర్ల మేర పనులకు ఉపాధి హామీ పథకం నుంచి 4.74 కోట్లు మంజూరు చేయించారు. అందులో 1.32 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో పనులు వేగవంతం చేయడానికి అప్పట్లో అధికారులు మరో ఎత్తుగడ వేశారు. వంతెనల కోసం మంజూరు చేసిన నిధులు కేటగిరీ ఏ నీటి తైరవ నిధుల కింద చూపెట్టారు. కాలువ మీద వంతెనల నిర్మాణాలకు సైతం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారు. తుండెవలస వద్ద 2 వంతెనలు ఉంటాయి. 3 కిలోమీటర్ల లోపే మరో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. దీని చుట్టుపక్కల ఎవరు నివసించడం లేదు. దగ్గరలో నివాసాలు ఉన్నాయని వంతెనలు నిర్మించాలని మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నతాధికారులకు రేఖ రాసి జీవో చేయించారని సమాచారం. స్థానికుల అవసరాల పేరిట అధికారులు నిధులు పక్కదారి పట్టించి స్వామి భక్తి చాటుకున్నారు. లేఅవుట్లో కొంతవరకు ఇంజనీరింగ్ అధికారులకు వాటాలు ఉన్నాయని ఓ అధికారికి ఉచితంగా కొన్ని ప్లాట్లు రాసి ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆగమేఘాల మీద అనుమతులు ఇవ్వడం, టెండర్లు పిలిచి ఖరారు చేసి పనులు ప్రారంభించారని తెలిసింది. నిధులు మంజూరు గతంలో పనిచేసిన జిల్లా అధికారి సహకరించారని సమాచారం. అక్రమ వ్యవహారానికి అధికారులు సహకరించడం, ప్రభుత్వ నిధులు వినియోగించడంపై సమగ్ర విచారణ చేయిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వారి నిర్వాహకంతో గార మండలానికి సాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఇటీవల నర్సనపేట అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాలతో అధికారులు కాలువలో వంతెన నిర్మాణ పిల్లర్లను తొలగించి గార వరకు సాగునీరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి అందులో ఎందుకు కూల్చేశారు, వాస్తవంగా నిన్న వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అక్కడ సాగునీటి ప్రాజెక్టులు కూడా కూల్చేస్తున్నారు. ఇక్కడ ఈ కోణంలో రాసుకొచ్చారు. నాకు తెలియంది ఏంటంటే 3 కిలోమీటర్లకు ఒక వంతెన ఉండాలని ఏమన్నా రూల్ ఉందా? మాకు బెజవాడలో చూస్తే కాలువకి 1/4 కిలోమీటర్కి ఒక వంతెన ఉంటుంది అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు పోవడానికి. మరి లేకపోతే ఎట్లాగ బతకాలి జనం? రెండవది, ఎవరూ లేరు. ఫస్ట్ ఎక్కడైనా ఎవరు ఉండరు. వంతెనలు వేసాకే కదా ఆ ప్రాంతం జరిగేది, డెవలప్ అయ్యేది. డెవలప్ అవ్వాలి అంటే మౌలిక వసతులు కల్పించాలి. అది మౌలిక వసతిని రాజకీయ కోణంలో చూసుకుంటాం వలన ఏంటి ప్రయోజనం? ఆయన మీద కక్ష ఉంటే వేరేది ఏదైనా చేయొచ్చు. ఆయన తిన్నాడు, ఈ 100 కోట్ల రూపాయలు లాక్కోండి, తీసుకెళ్ళి బొక్కలో దొయ్యండి. కానీ వంతెనలు వేస్తే వాళ్ళ ఏరియాకి వెళ్తుంది. ఈయన కాకపోతే ఇంకోటి రియల్ ఎస్టేట్ వేసుకుంటాడు. అక్కడ ఏం చేయాలి? అప్పుడు మూసేయాలా, తీసేయాలా? లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే చోటకి కనెక్టివిటీ ఉండకూడదనినా? అర్థం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదో జరుగుతోంది.